హాయ్ అండి. ఈ వీడియోలో షేర్ ఫిష్తో పులుసు చేసామండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కావాల్సినవి చూద్దాము. చూడండి, కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుని మసాలాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. దీని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం అండి. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇలా కలుపుకోవాలండి. ఫ్రై అవుతుంది కదా. కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు చేపల పులుసుకి. కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత పసుపు వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. చూడండి, చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. సరిపడే అంత వేసుకోండి. చూడండి, మంచిగా మొత్తం మసాలాలు ఇదయ్యాయి కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మెత్తగా అయిపోవాలి మొత్తం అంతా. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేస్తే మెత్తగా త్వరగా అవుతుందండి. సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చూడండి, మూత పెట్టుకుందాం. కొంచెం సేపు అయింది. చూడండి, ఒకసారి కలిపి చూద్దాం. స్టీల్ గిన్నె కదా, అడుగు పడుతుందో లేదా అని మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, మొత్తం మెత్తగా అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి. మొత్తం చింతపండు రసం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రసంలో కొంచెం సరిపడేంత వాటర్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకుందాం. బాగా మరగాలి. చూడండి, మంచిగా మరుగుతుంది కదా. మూత తీద్దాం. చూడండి, ఇలా మరిగినప్పుడు మాత్రమే ఫిష్ వేయాలండి. చూడండి, మొత్తం ఫిష్ ముక్కలన్నింటినీ వేసేసుకుందాం. లోపలికి మునిగేంతలాగా వేసేసుకొని ఒకసారి ఇలా గరిటతో లోపలికి వేస్తాం. చూడండి, ఇప్పుడే కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకుందామండి. చూడండి, కొద్దిగా ధనియాల పొడి వేసాను. అలా మరుగుతుంది కదా పులుసు. ఇప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది అది కూడా. చూడండి, మంచిగా మరిగింది కదా. చూసారా, ఆయిల్ కూడా పక్కకి ఇలా తేలింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.